హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు చూసినట్లయితే జగదాత్రి సీరియల్లోకి మనమందరూ వచ్చేద్దాం. జగదాత్రి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఏంటబ్బా అంటే నిషిక వచ్చేసి అందరికీ రివీల్ చేస్తుందనమాట. అంటే బూచి మన కేదార్ గర్ల్ ఫ్రెండ్గా వచ్చేది ఎవరో కాదు, జూలియట్ ఎవరో కాదు, బూచి అన్నయ్య అనేసి అనిందనమాట నిషిక. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట. అప్పుడే ఇదంతా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్గా జూలియట్ అంటే కేదార్ గర్ల్ ఫ్రెండ్ బూచి వచ్చేసాడనమాట. జూలియట్గా యాక్టింగ్ చేసే బూచి వచ్చేసాడనమాట. ఇంట్లోకి వచ్చేసి సడన్గా వచ్చేసి కేదార్ని హగ్ చేసుకున్నాడు అనమాట. హగ్ చేసుకున్నప్పుడు కేదార్ కూడా కొద్దిగా ఇరిటేట్గా ఫీల్ అయ్యాడనమాట. ఫీల్ అవుతున్నప్పుడు బామ్మగారు ఒక ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ అబ్బా అంటే ఒక స్వీట్స్ లడ్డూస్ని ఏం చేశారంటే లడ్డూలోకి కొద్దిగా వామిటింగ్ పాయిజన్ని కొద్దిగా మిక్స్ చేశారనమాట. మిక్స్ చేసేసి వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దాము అనేసి ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. అప్పుడే జూలియట్ అంటే బూచి వచ్చినప్పుడు బూచికి మరి కేదార్కి నిషిక జగదాత్రికి ముగ్గురికి ఇచ్చేసారనమాట. ఇచ్చినప్పుడు బూచికి సపరేట్గా ఆ లడ్డూని సపరేట్గా పెట్టింది బామ్మ. పెట్టేసి దాన్ని సపరేట్గా బూచికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ బూచి వచ్చేసి ముందే తిండిపోతు దెయ్యంలాగా ఆ బూచి ఏం చేశాడంటే లడ్డు ఇవ్వగానే తినేశాడనమాట. కేదారు మరియు జగదాత్రి కొద్దిగా ఏమో వీళ్ళు ప్లాన్ వేస్తున్నట్టు అనేసి ఇద్దరు థింక్లోన ఉన్నారనమాట. ఉన్నప్పుడు బూచి దాన్ని లడ్డు తినేశాక కొద్దిగా కడుపులోన తిప్పుతున్నట్లు అయ్యిందనమాట. ఆ తిప్పుతున్నప్పుడు కేదారు మరి జగదాత్రి బూచిని చూస్తున్నారనమాట. చూస్తుంటే బూచి వచ్చేసి సడన్గా వాష్రూమ్కి పరిగెత్తుతూ వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు ఆపినా కూడా ఆగకుండా వాష్రూమ్కి వెళ్ళిపోవడంతోనే కేదారు మరియు జగదాత్రి వెనకాలే వెళ్ళిపోయారు. అప్పుడే నిషికను బామ్మగారు అందరూ ఇక వాష్రూమ్కి వెళ్ళడమే వీళ్ళు కూడా చూడాలి కావాలని అనేసి పరిగెత్తుతూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ వామిటింగ్స్ చేస్తూనే ఉన్నాడనమాట. బూచి వామిటింగ్స్ చేస్తున్నాడు. అప్పుడు బామ్మగారు చేయి పట్టుకొని ఏ పాప నువ్వు ప్రెగ్నెంట్వి అనేసి బామ్మ అనిందనమాట. అన్నప్పుడు బూచికి ఆశ్చర్యమైపోయింది. ఏంటబ్బా నేను ప్రెగ్నెంటా అనేసి సడన్గా ఏం మాట్లాడకుండా హాల్లోకి వచ్చేసాడు. అప్పుడే జగదాత్రిను కేదారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అక్కడే నించుండిపోయారు. ఏంటబ్బా బూచి ప్రెగ్నెంటా ఏంటి బామ్మ కావాలని మాట్లాడుతుందో లేదంటే మమ్మల్ని ఇరికివ్వడానికే చేస్తున్నట్లుంది అనుకొని ప్లాన్ వేసుకున్నారు. అప్పటికే బూచి హాల్లోకి వచ్చేసి ఏం చేయాలి ఏంటి అని ఇరిటేట్గా ఫీల్ అవుతూ గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడే బామ్మగారు వచ్చేసి ఏంటి పాప నువ్వు ప్రెగ్నెంట్ అయ్యిండేది మంచి విషయమే కదా, కొత్త విషయమే కదా, మంచిదే, గుడ్ న్యూసే, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నావు అనేసి బామ్మ బూచిని అడిగింది. ఆ బూచి ఏమన్నాడంటే బూచికి అప్పటికే మైండ్లోన ఏంటి నేను ప్రెగ్నెంటా ఏంటి ఇది ఇంపాసిబుల్ కదా అనేసి అనుకుంటూ ఉంటే ఈ బామ్మ ఇలా ఇరిటేట్ చేయడంతో అనేసాడనమాట. మగవాడు ఎక్కడైనా ప్రెగ్నెంట్ అవ్వడానికి సాధ్యమా అని మగవాడు ఎక్కడైనా ప్రెగ్నెంట్ అవ్వడానికి సాధ్యమా, అమ్మ అవ్వడానికి సాధ్యమా అనేసి రివీల్ చేసేసి సైలెంట్ అయిపోయాడు అనమాట. అప్పుడే బామ్మ అనిందనమాట, మగవాడా అమ్మ అవడానికి సాధ్యమా ఏంటిది అనేసి బామ్మ అక్కడికే ఆపేసిందనమాట. అప్పుడే జగదాత్రి కేదారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారనమాట. ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు ఇవే అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.